Hi students, last video lo 1.2 first bit second bit problems explain chesanu. Now I will start from third bit. Check whether six power n can end with digit 0 for any natural number n. Okay, what is this problem? 6 power n అనే నెంబరు మనం సింప్లిఫై చేస్తే ఆ వచ్చే వాల్యూలో యూనిట్స్ ప్లేస్ అంటే నెంబర్ ఎండ్ డిజిట్ 0 వస్తుందా, అది ప్రొసీజర్. 6 పవర్ n ప్లేస్లో ఏ నెంబర్ తీసుకోవాలి? న్యాచురల్ నంబర్. జస్ట్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ హియర్. 6 పవర్ n natural numbers are starting from 1. n is equal 1 substitute చేయండి. 6 power 1 అంటే 6. n is equal to 6 square 36. ఈ 36 లో n డిజిట్ ఏంటి? 6. n డిజిట్ అన్నా యూనిట్స్ డిజిట్ అన్నా ఒకటే. 6 క్యూబ్ 216. ఇక్కడ నేను ఏదైతే అండర్లైన్ చేశానో ఆ ప్లేస్లో 0 వస్తుందని అడిగాడు, అది ప్రొసీజర్. 6 పవర్ అనే నెంబర్ని మీరు సింప్లిఫై చేస్తే ఎండ్ డిజిట్ అంటే ఈ అండర్లైన్ చేసే నెంబరు. సింపుల్ మీనింగ్ ఏంటి? యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ అన్నా ఎండ్ డిజిట్ అన్నా ఒకటే. అక్కడ 0 వస్తుందో రాదా? మనం ఈ మోడల్లో చెక్ చేస్తే ఎండింగ్లో ఏమొస్తుంది? మీకు 6 వస్తుంది, అంటే 0 రాదు. ఎందుకు 0 రాదు ఇక్కడ మనము ప్రూవ్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాథమెటికల్ ప్రూఫ్. ఇప్పుడు ఏం చేయాలి? థియరిటికల్గా ప్రూవ్ చేయాలి. ఒకసారి వన్స్ లిజన్. మీరు ఏదైనా నెంబర్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో 0 ఎప్పుడు వస్తుంది మీకు ఐడియా రావాలి. ఒక నెంబర్ 3 ఉందనుకోండి, 3 into 2 into 5 చేసేసుకోండి. 3 2s are 6, 6 5s are 30. లేకపోతే 5 into 7 into 2 చేసేసుకోండి, 70. మీ స్టార్టింగ్ 0 వచ్చిందంటే ఆ నెంబర్లో ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం మల్టిప్లికేషన్లో రాసే నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ 0 రావాలంటే మీరు ఏ నెంబర్ అని తీసుకోండి, అందులో ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 and 5 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే 2 and 5 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే ఇక్కడ 0 వస్తుంది. కొన్ని ప్రాబ్లంలో ఓన్లీ 2 అనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా 5 తీసుకోవాలి. ఫ్యాక్టర్ 5 ఉన్నప్పుడు 2 తీసుకోవాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ లేకపోతే 2 and 5 ఉండాలని ప్రూవ్ చేయాలి. హౌ కెన్ యూ నో? ఈ గివెన్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అప్పుడు అందులో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకే ఫ్యాక్టర్స్ కావాలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ప్రూఫ్లో ఎక్కడ మీకు 0 రాదు. అలా ఎందుకు 0 రాదు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్ ఈస్ గివెన్ నంబర్? గివెన్ 6 పవర్ n. 6 పవర్ n ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 2 into 3 అంటే 6 లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 3.
మనకి ఎండింగ్లో జీరో రావాలంటే మనకి ఏ ఫ్యాక్టర్స్ కావాలి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 2 ఉండాలి 5 ఉండాలి. ఈ ఫ్యాక్టరైజేషన్లో 2 ఉంది, ఇంకా ఎక్స్ట్రా 8 కావాలి, 5 కావాలి. అలా 5 ఉన్నప్పుడే ఈ ఎండింగ్ ప్లేస్లో జీరో వస్తుంది. ఇందులో 5 లేదు కాబట్టి ఈ ఎండింగ్ ప్లేస్లో జీరో రాదు అని మనం రాయాలి. ఓకేనా? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 power n are 2 and 3. Factors of 6 power n are 2 and 3. To get nth digit 0 in 6 power n, we need factor 5. ఎందుకు ఫ్యాక్టర్ 5 కావాలి? ఇక్కడ ఏముంది? 2 3 are 6. 6ని ఇంటూ 5తో మల్టిప్లై చేయండి. 2 3 are 6. 6 5 are ఎంత? 30. అప్పుడు స్టార్టింగ్ జీరో వచ్చేస్తుంది. 30 power 1, 30 power 2, 30 power 3, 30 power 4 ఏది రాసుకున్నా ఎండింగ్ వాల్యూ జీరో వస్తుంది. అక్కడ 5 అనే ఫ్యాక్టర్ కావాలి. 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఈ ఎండింగ్ ప్లేస్లో జీరో రాదు. బట్ ఫ్యాక్టర్ 5 ఈజ్ నాట్ ఇన్ prime factors of, but factor 5 is not in 6 power n. ఈ 6 power n లో 5 అనే ఫ్యాక్టర్ లేదు. 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి మనం ఈ నెంబర్ని ఎలా ఎంతవరకు ఎక్స్టెన్షన్ చేసినా ఈ ఎండింగ్ ప్లేస్లో జీరో రాదు. మీరు ఎప్పుడైనా 5తో మల్టిప్లై చేసుకోండి, స్టార్టింగ్ జీరో వచ్చేస్తుంది. ఇంటూ 5 చేశారనుకోండి, 5 6 are 30, 5 6 are 30, 5 6 are 30, జీరో వచ్చేస్తుంది. అంటే మనం ఏదైనా మల్టిప్లికేషన్లో ఫైనల్ ఆన్సర్లో జీరో రావాలంటే మనకి ఏ ఫ్యాక్టర్స్ కావాలి? 2 and 5. అందులో 2 ఎన్నిసార్లు ఉన్నా పర్వాలేదు, 5 ఎన్నిసార్లు ఉన్నా పర్వాలేదు. ఫ్యాక్టర్స్ 2 and 5 ఉంటేనే ఒక వాల్యూకి జీరో వస్తుంది, లేకపోతే రాదు. ఇది ప్రొసీజర్. బట్ ఫ్యాక్టర్ 5 is not in 6 power n. Therefore 6 power n is never end with the digit 0. Therefore 6 power n is never end with digit 0 for any natural number n. ఇది ఆన్సర్. సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం ఇస్తాను, మీరు మోడల్గా చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, సేమ్ ప్రొసీజర్. ఇక్కడ 6 power n తీసుకున్నాం, అక్కడ 4 power n తీసుకోవాలి. ఓకేనా? సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక నెంబర్లో మనకి ఫ్యాక్టర్స్ 2 and 5 ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టర్స్ అన్ని మల్టిప్లై చేస్తే స్టార్టింగ్లో జీరో వస్తుంది. 2 ఉన్నప్పుడు 5 ఉండాలని రాయాలి, 5 ఉన్నప్పుడు 2 ఉండాలని రాయాలి. ఆ రెండింటిలో ఏది రాకపోయినా 2 ఉండాలని రాయాలి. Example 3. Consider the numbers 4 power n to end with 2
digit 0. Fourth power n. Consider the number 4 power n. Okay, equate. Where n is a natural number. Natural number. Check whether there is any value for n for which fourth power n ends with digit 0. బిఫోర్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం డిఫరెన్స్ ఏమీ లేదు. రేవ్ సెంటెన్స్ ఎక్కువ ఇచ్చాడు. బిఫోర్ ప్రాబ్లంలో 6 పవర్ n ఇచ్చాడు. ఇక్కడ 4 పవర్ n తీసుకోవాలి. గివెన్ వాట్ ఈస్ ద నంబర్ 4 పవర్ n. n ప్లేస్ లో మీరు ఏ నంబర్స్ తీసుకోవాలి? న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4 అండ్ సో ఆన్. ముందు చెక్ చేసుకోండి. 4 పవర్ 1 అంటే 4. 4 పవర్ 2 1 and 2 ఎక్కడ రాయాలి మీరు? ఇన్ ప్లేస్ ఆఫ్ n. n అంటే ఏంటి? న్యాచురల్ నంబర్. 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 256. n's డిజిట్ అన్నా యూనిట్స్ ప్లేస్ అన్నా ఒకటే. ఈ ప్లేస్ లో 0 వస్తుందా అని అడిగారు. 0 రాదు. అలా మీరు కంప్లీట్ చేస్తే ఏమొస్తుంది? 4 6 4 6 అదే ఆర్డర్ రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ 0 రాదు. అలా ఎందుకు 0 రాదు ఇక్కడ మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చెప్పాను మీకు? గివెన్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయండి. 4 ఏంటి రాయొచ్చు? 2 into 2. ఇందులో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 2 and 2. మనం 0 రావాలంటే ఎక్స్ట్రా ఏంటి కావాలి? 5. ఆ 5 ఇందులో లేదు. 5 ఇందులో లేదు. 5 ఇందులో లేదు కాబట్టి ఈ ప్రొసీజర్లో మీరు ఎంతవరకు కంటిన్యూ చేసినా ఎండింగ్ వాల్యూస్ 4 అయినా 6 అయినా వస్తాయి. కానీ 0 ఎప్పటికీ రాదు. నెంబర్ ఎండ్ విత్ డిజిట్ 0 అని మ్యాటర్ అలా రాసేమే. ఏం రాస్తాం? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ fourth power n is 2 and 2 రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి ఒకటే రాయండి. మనకి ఎండింగ్ వాల్యూ ఏంటి రావాలి? 0. టు గెట్ n డిజిట్ 0 ఇన్ 4 పవర్ n. 4 పవర్ n అనే నంబర్లో n డిజిట్ ఏంటి అవ్వాలి? 0 అవ్వాలి. అలా 0 అవ్వాలంటే మనకి ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఇంకోటి ఏంటి కావాలి? 5 కావాలి. 2 and 5 కంపల్సరీగా ఉండాలి. ఆల్రెడీ 2 ఉంది కానీ 5 లేదు. వీటితో పాటు ఇంకే ప్రైమ్ నెంబర్స్ ఉన్నా 5 కంపల్సరీగా ఉండాలి. ఇన్ 4 పవర్ n టు ఎండ్ విత్ డిజిట్ 0 ఇన్ 4 పవర్ n we need prime factor 5. 4 పవర్ అనే నెంబర్లో ఎండింగ్ వాల్యూ 0 రావాలంటే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటి కావాలి? 5 కావాలి. బట్ 5 అనే నెంబరు ఇందులో లేదు. బట్ 5 ఈజ్ నాట్ ఇన్ prime factors of
4 పవర్ n. 4 పవర్ n అనే నెంబర్లో 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు. therefore 4 power n is never end with digit 0. అది సొల్యూషన్. ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే ప్రొసీజర్. గివెన్ నెంబర్స్కి ముందు ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయండి. ఇన్ కేస్ అందులో 5 ఉందనుకోండి, ఇదే మోడల్లో 2 కావాలని రాయండి. 2 ఉందనుకోండి, 5 కావాలని రాయండి. 2 and 5 రెండు లేవనుకోండి, ఇక్కడ 2 ఉండాలని రాయండి. అలా లేవు కాబట్టి 0 రాదని మెన్షన్ చేయడమే. ఓకేనా? ఇది ప్రాబ్లం. పటాం next problem. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 plus 5 are composite numbers. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే గివెన్ నెంబర్ని మల్టీప్లేషన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సపోజ్ 12 ఉందనుకోండి, 2 into 2 into 3, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 12 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 48 ఉందనుకోండి, 48 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి. 48, 2 24s, 2 12s, 2 6, 2 3s, 2 into 2 into 2 into 3. అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 more, 2 into 3. టోటల్గా మనకి ఇక్కడ 4 2s ఉన్నాయి, ఒక 3 వచ్చింది. అంటే 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఇవి కాకుండా 1 కూడా ఫ్యాక్టర్ వస్తుంది ఎవ్రీ నెంబర్కి. 1 ఆల్సో ఫ్యాక్టర్. అండ్ 1 more, itself ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఏదైనా నెంబరు 1 టేబుల్లో సేమ్ టేబుల్లో కాకుండా ఎక్స్ట్రా టేబుల్లో డివైడ్ అయితే ఆ గివెన్ నెంబర్ని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్. కానీ నెంబర్స్ ఇలా సింపుల్గా ఇవ్వలేదు, ఈ మోడల్లో ఇచ్చారు. అప్పుడు మీరు 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయండి, వచ్చిన ఆన్సర్కి 13 యాడ్ చేయండి, ఒక బిగ్ వాల్యూ వస్తుంది. ఆ బిగ్ వాల్యూకి ఈ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అలాగే సెకండ్ ప్రాబ్లం, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1, ఇవన్నీ మల్టిప్లై చేయండి, వచ్చిన ఆన్సర్కి 5 యాడ్ చేయండి, ఒక న్యూ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి ఈ మెథడ్లో చేయండి, అప్పుడు కాంపోజిట్ నెంబర్ అని రాసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇంకా వేరే మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు అర్థమైంది కదా? ఇవన్నీ మల్టిప్లై చేసి 13 యాడ్ చేస్తే ఒక న్యూ వాల్యూ వస్తుంది. ఆ న్యూ వాల్యూకి ఈ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. అదర్వైజ్ వాట్ ఈస్ 1 more మెథడ్? given number 7 into 11 into 13 plus 13. What is common factor? ఇందులో 13 ఉంది, ఇందులో 13 ఉంది. 13 కామన్ తీయండి.
What are the remaining numbers? 7 into 11 plus 1. ఈ 39 కామన్ తీస్తాం కాబట్టి ఇంక ఈ ప్లేస్లో ఏమీ ఉండదు. ఏమి రాయాలి మనం? 13 ఇంటూ ఇవి సింప్లిఫై చేయండి. 11 7s are 77 plus 1. 13 into 78. ఈ 78 ఏంటి? ఈవెన్ నెంబర్. 8లో చివరిలో 8 అంటే ఈవెన్ నెంబర్. దీన్ని మనం ఫ్యాక్టర్స్లో మార్చుకోవచ్చు. అంటే ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్. ఎక్సెప్ట్ టు ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో 13 ఇంటూ దీన్ని 13 6 are 78 అని రాయొచ్చు. ఈ 6 వల్ల ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే కాంపోజిట్ నెంబర్. దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్స్గా మార్చుకోవచ్చు. 13 ఇంటూ 2 ఇంటూ 3. ఈ మల్టిప్లేషన్లో ఉండే ఎవ్రీ నెంబర్ కూడా ఏమంటాం? ఫ్యాక్టర్ అంటాం. దీంతో పాటు 1 కూడా ఒక ఫ్యాక్టరే. అంటే దీనికి ఎలా రాసుకోవచ్చు? 13 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 13 ఈజ్ ఎ ఫ్యాక్టర్. అంటే ఇందులో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. లేకపోతే ఇంకా ప్రొసీజర్ ఏం చెప్పాను? ఈ 3 మల్టిప్లై చేసి 13 యాడ్ చేయండి. వచ్చిన వాల్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. దేర్ఫోర్ prime factors are 1, 2, 3 and 13. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆల్రెడీ మోర్ దాన్ 2 ఉన్నాయి. సో గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ మీన్స్ the given number must have more than 2 factors. మీకు కావాలంటే మెన్షన్ చేయండి. కాంపోజిట్ నెంబర్ means given number must have more than 2 factors. ఇక్కడ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఫ్యాక్టర్స్ ఉంటే చాలు. మనకు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ నెంబర్ ఏంటవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. therefore 7 into 11 into 13 plus 13 is a composite number. ఓకేనా? అది ప్రొసీజర్. ఇందులో ఇంకో సమ్ ఇచ్చాడు. సేమ్ ప్రొసీజర్. ఎవరైనా ఓన్గా చేయగలిస్తే చేయండి, లేకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందులో సెకండ్ ప్రాబ్లం ఏంటి? 7 into ఓకే గివెన్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. What is common factor? 5 and 5. 5 కామన్ తీసుకోండి. 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. 5 into ఇవన్నీ మల్టిప్లై చేయండి. 7 6s are 42. 42 4s are 168. 168 into 6. 168 into 6. 48 4 40.
1008 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 1008 వస్తుంది ప్లస్ 1. Five into 1009. This can be also write as 5 into 1009 into 1. అంటే 1 కూడా ఒక ఫ్యాక్టరే. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 అంటే ఏంటి? మోర్ దాన్ 2. Therefore, prime factors are 1, 5 and 1009. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అయిపోయినట్టే. ఇంకో మెథడ్ ఏంటి? ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేయండి, వచ్చిన ఆన్సర్కి 5 యాడ్ చేయండి, తర్వాత ఈ ప్రొసీజర్లో చేయండి, అప్పుడు అలాగే చేసుకోవచ్చు. ఓకేనా? హియర్ వీ హ్యావ్ 3 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అవ్వాలి. కాంపోజిట్ నెంబర్ మీన్స్ గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. బిఫోర్ సమ్ రాశారు, కావాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3. మోర్ దాన్ 2 ఉన్నాయి, అందుకే గివెన్ నెంబర్ ఏంటి అవుతుంది? కాంపోజిట్ నెంబర్. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a composite number. Okay na? Not. Next problem, it is also same procedure. How will you show that? How will you show that? 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number. ఈ ప్రాబ్లం కూడా బిఫోర్ 2 ప్రాబ్లమ్స్ మోడల్లో సిమిలర్ ప్రొసీజర్. సొల్యూషన్ గివెన్ 17 into 11 into 2 plus 17 into 11 into 5. What are the common factors? 17 into 11, 17 into 11, take common. 17 into 11 కామన్ తీసేసుకోండి. ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఏంటి? 2 ప్లస్ హియర్ 5. 17 into 11 into 7. This can be also write as 17 into 11 into 7 into 1. Because ఇవన్నీ మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది 1తోని. అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? మనకి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ కావాలి? 2 ఫ్యాక్టర్స్ కావాలి. Therefore, prime factors are 1, 7, 11 and 17. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? నెంబర్స్ని మల్టిప్లికేషన్లో ఎక్స్ప్రెస్ చేస్తే వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ ఎన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి? 4. 4 అంటే ఏంటి? మోర్ దాన్ 2. Therefore, 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number. Note down.
ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power 100? అంటే 6 power 100ని సింప్లిఫై చేస్తే ఒక బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది. అందులో ఎండింగ్ డిజిట్ ఆర్ యూనిట్స్ డిజిట్ ఏంటి? 6 power 100 ఈ నెంబర్ని మనం ఎలా రాయాలి? 6 power 100 అంటే ఏంటి? 6ని 100 టైమ్స్ మల్టిప్లై చేయాలి. టేక్ 6 power 1 అంటే 6, 6 స్క్వేర్ 6 into 6 is equal to 36. 6 cube 6 into 6 into 6 is equal to 216. ఎలా మీరు సింప్లిఫై చేస్తే 100 టైమ్స్ రాసుకుంటే ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ 100 ఉంది కాబట్టి అంత బిగ్గెస్ట్ వాల్యూ మనం చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సింపుల్గా 2 or 3 టైమ్స్ చేసి అబ్జర్వ్ చేయండి. ఎండింగ్ డిజిట్, లాస్ట్ డిజిట్, యూనిట్స్ డిజిట్ 3 కూడా అవుతాయి. ఇలా మీరు ఎన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసినా ఈ ఎండింగ్ డిజిట్ ఏమొస్తుంది? 6. Therefore, the last digit of 6 power 100 is 6. ఓకేనా? నో డౌట్. ఓకే, బిఫోర్ వీడియోలో ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చెప్పాను. ఒకసారి మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే నేర్చుకోండి. సెకండ్ బిట్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 72 ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్ ద అన్ని సమయాలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొన్ని సమయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. One problem, 72 and 108. సింపుల్ మెథడ్ ఏంటి? 72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. అలాగే 108 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 72 2 36, 2 18s, 2 9s, 3 3s, 3 1s అంటే 2 cube into 3 square. అలాగే 108 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 54s, 2 27s, 3 9s, 3 3s, 3 1s. 2 times వస్తుంది. 2 square, 3 times. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే కామన్ గా ఉండే ఫ్యాక్టర్ తీసుకోవాలి. సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. హైయెస్ట్ గా ఆపోజిట్ ఏంటి? లీస్ట్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. ఎల్ అంటే ఏంటి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్.
ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది, అంటే రెండు కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ బేస్ 3 ఉంది, ఇక్కడ బేస్ 3 ఉంది, అంటే రెండు కూడా కామన్ ఫ్యాక్టర్స్. ఆ కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్ తీసుకోవాలి. కామన్ లో లీస్ట్ పవర్ 2 స్క్వేర్ అండ్ 2 క్యూబ్ లో లీస్ట్ పవర్ ఏంటి? 2 స్క్వేర్. 3 స్క్వేర్ అండ్ 3 క్యూబ్ లో లీస్ట్ పవర్ ఏంటి? 3 స్క్వేర్. టేక్ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ పవర్. లీస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. కామన్ పవర్ ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, లీస్ట్ పవర్ ఉండాలి. అది ఎల్సిఎం అనుకోండి. ఎల్ అంటే లీస్ట్, దీనికి ఆపోజిట్ తీసుకోండి హైయెస్ట్. కానీ ఇక్కడ కామన్ అక్కర్లేదు, ఉన్న ఫ్యాక్టర్లో హైయెస్ట్ తీసుకోండి. ఓన్లీ హెచ్సిఎఫ్కే కామన్గా ఉండాలి, ఎల్సిఎంకి కామన్ అవసరం లేదు. ఎల్ అంటే ఏంటి? హైయెస్ట్. ఆపోజిట్ ఏంటి? ఎల్ అంటే ఏంటి? లీస్ట్. ఆపోజిట్ ఏంటి? హైయెస్ట్. ఉన్న వాటిలో హైయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్యాక్టర్ 2 ఉంది, ఇక్కడ ఫ్యాక్టర్ 2 ఉంది. హైయెస్ట్ ఏంటి? 2 క్యూబ్. 3 స్క్వేర్ అండ్ 3 క్యూబ్ లో హైయెస్ట్ ఏంటి? 3 క్యూబ్. అది సింపుల్ గా హెచ్సిఎఫ్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? హెచ్. ఆపోజిట్ లెటర్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ ఏంటి? హైయెస్ట్ కి లీస్ట్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోండి. ఎల్సిఎం లో ఎల్ అంటే ఏంటి? లీస్ట్. ఆపోజిట్ ఏంటి? హైయెస్ట్. ఇక్కడ ఓన్లీ హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి, హైయెస్ట్ పవర్ ఉండేది తీసుకోండి, హైయెస్ట్ పవర్ ఉండేది తీసుకోండి, కామన్ అవసరం లేదు. ఓకేనా? Explain example 4. 12 and 18. 12 ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి, 18 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 2 6s are 2 3s, 3 1s. 2 repeated 2 times, 3 repeated 1 time. 18 2 9s, 3 3s, 3 1s. 2 repeated 1 time, 3 repeated 2 times. First one H C F. H అంటే ఏంటి? హైయెస్ట్. హైయెస్ట్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? లీస్ట్. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. 2 బేస్ చూసుకోండి, డోంట్ సీ ద పవర్స్. 2 and 2 అంటే 2 పవర్ 1 2 స్క్వేర్ ఉంది. 2 పవర్ 1 2 స్క్వేర్ లో లీస్ట్ ఏంటి? 2 పవర్ 1. 3 పవర్ 1 3 స్క్వేర్ లో లీస్ట్ ఏంటి? లీస్ట్ పవర్ ఏంటి? 3 పవర్ 1. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. కానీ మీరు ఏం తీసుకోవాలి? లీస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ కామన్ పవర్ ఇన్ ద కామన్ ఫ్యాక్టర్స్. లీస్ట్ పవర్ ఇన్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఒక హెచ్సిఎఫ్ కామన్ తీసుకోవాలి, లీస్ట్ తీసుకోవాలి, లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం. ఎల్ అంటే ఏంటి? లీస్ట్. దీనికి ఆపోజిట్ ఏంటి? హైయెస్ట్. ఓన్లీ హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి, నో నీడ్ టేక్ ద కామన్. ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్. 2 పవర్ 1 2 పవర్ 2 లో హైయెస్ట్ ఏంటి? 2 స్క్వేర్. 3 పవర్ 1 3 పవర్ 2 లో హైయెస్ట్ ఏంటి? 3 స్క్వేర్. ఓకేనా? నోనా? ఓకేనా? లాస్ట్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ప్రాబ్లం. 17 23 and 19. 17 19 and 23. ఈ 3 నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలో. 17 ని 1 into 17 అని మాత్రమే రాయగలం, వేరే ఫ్యాక్టర్స్ రావు. 19 1 into 19. 23 1 into 20, because these are prime numbers. First one HCF అంటే highest common
ఫ్యాక్టర్. కానీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? హైయెస్ట్ టాపిక్ ఏంటి? లీస్ట్. ఉన్న ఫ్యాక్టర్లో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. లీస్ట్ కామన్ పవర్ తీసుకోవాలి. ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ. రిమైన్ నెంబర్స్ రావు. ఎల్సిఎం. ఎల్ అంటే ఏంటి? లీస్ట్. ఆపోజిట్ వర్డ్ ఏంటి? హైయెస్ట్. ఉన్న ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఉన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్ అవసరం లేదు. 1 ఉంది. 17 ఒకసారి వచ్చింది. 19 కూడా ఒకసారి. 23 కూడా ఒకసారి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్. హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. ఆపోజిట్ ఏంటి? లీస్ట్. ఉన్న కామన్ ఫ్యాక్టర్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్ అంటే ఏంటి? ఇన్ ద ఎల్సిఎం లీస్ట్. కానీ ఇక్కడ ఏం తీసుకోవాలి? హైయెస్ట్. హైయెస్ట్ పవర్ ఉన్న ఫ్యాక్టర్ మాత్రమే తీసుకోండి. డోంట్ టేక్ కామన్. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? దీంట్లో బిట్స్ ఏంటి? హెచ్సి ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అని రాయాలి. ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ is 1. LCM of prime numbers is, ఈ LCM ఏమొచ్చింది? 17 into 19 into 23. అంటే ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్తో వస్తాయి. ఇంటూ 1 ఉంది. 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఆన్సర్. ఓకేనా? ఈ ప్రాబ్లంతో 1.2 ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీకు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రియల్ నెంబర్స్లో ఓన్లీ 1.1 ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో 5 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క టాపిక్లో ఉంటుంది. అందుకే డిఫరెంట్ ఆర్డర్లో చెప్పాను. ఈ ఎక్సర్సైజ్ ఉన్న ఎవ్రీ ప్రాబ్లం మీరు నేర్చుకుంటే మీకు 1 మార్క్స్ సమ్ము 2 మార్క్స్ సమ్ము పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారెంటీగా వస్తాయి. ఓకేనా?